హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారు పేదరికం అనుభవించడానికి ఈ 3 వస్తువులే కారణం. ఆ వస్తువులు ఈ ఆగస్టు నెలలో ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారిపోతుంది. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఈ ఆగస్టు నెలలో ఏ వస్తువును ఎవరికీ కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువును ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే ఈ రాశివారికి ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది? అటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశిలో పుట్టినవారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ రాశివారి జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. అయితే ఈ రాశివారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఈ రాశివారికి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదంటే ప్రాణ స్నేహితులు కావచ్చు, అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వారి పట్ల ఈ రాశివారు కోలుకోలేని దెబ్బతిని ఖచ్చితంగా నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది. వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకునేటటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను మాత్రం ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉంటాయి. మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాగే ఈ రాశివారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు ఈ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు కూడా మీ జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కోవడం చూస్తూ ఉంటాము. సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు. కొన్ని పరిస్థితులు ఈ రాశివారి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక మీరు జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వారి తరపు బంధువులు కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు సొంతం చేసుకుంటారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి కూడా చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి. ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఏరికోరి మీరు కష్టాలను, ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే ఇంట్లో
కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని అంశాలైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ రాశికి చెందిన ఒకటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కల్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారి ప్రయత్నం అయితే చేస్తారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికే, మిమ్మల్ని లోబరుచుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోబరుచుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా సాఫీగా, అందంగా, ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక స్త్రీ జోలికి మాత్రం మీరు కొత్తగా ఈ రోజుల్లో ఈ ఆగస్టు నెలలో అస్సలు వెళ్ళకండి. వారు మాత్రం మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. వారు కేవలం మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మీ దగ్గర ఉన్న డబ్బును తీసుకోవడానికి మాత్రమే వారు ట్రై చేస్తున్నారు. అందుకని మీరు ఈ నెలలో కొత్త వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో చూసుకుంటే ఈ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు, అంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటున్నాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే రాశివారి జీవితం కనిపిస్తూ ఉంది. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ ఆగస్టులో లేదా ఆగస్టు తర్వాత ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికి సహాయం నిమిత్తం కావచ్చు, దానంగా కావచ్చు, అస్సలు కూడా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరికోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే కొన్ని వస్తువులు దానంగా కానీ, సాయంగా కానీ ఇవ్వటం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటారు. ఇక ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. కాబట్టి ఆ వస్తువు ఏంటంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ, సాయంగా కానీ అస్సలు కూడా ఇవ్వవద్దు. సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. అవి లవంగాలు, యాలకులు, ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాము. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండేవారిని కానీ, ఎదురింట్లో ఉండేవారిని కానీ, లేదంటే స్నేహితులను కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఎవరో ఒకరి దగ్గర ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాము. ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును అస్సలు కూడా ఎవరికి ఇవ్వకూడదు. అంటే రాశివారికి లవంగాలు, అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ, సాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని వారి వెంటే పంపించినట్లు అవుతుంది. అంటే ఏరికోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా నష్టపోతారు. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా
మిమ్మల్ని అడిగారు అంటే మీరు లేవు అని చెప్పడం చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాశివారు ఈ ఆగస్టు నెలలో ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే మీరు పేదరికంతో బాధపడడానికి కారణాలు మీ ఇంట్లోనే ఉన్న ఈ వస్తువులే. వీటిని వెంటనే బయటపడేయండి. మీ కష్టాలు మీరే తగ్గించుకోండి. అవునండి, మీరు చాలాసార్లు మన ఇంట్లో ఉన్న కొన్ని మనకి తెలిసి తెలియక వస్తువులు ఉంటాయి. వాటి గురించి మనకి చాలా రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్లుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని. ఇక అటువంటి వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైపు ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ వైబ్స్ని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి శాస్త్రాల్లో తెలియజేశారు. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు అంటే ఇది చేయొద్దు, అలా చేయొద్దు, ఈ సమయంలో బయటికి వెళ్ళి ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దని చెప్తూ ఉంటారు. ఏంటి వీరి చాదస్తం, వీరి మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పింది 100కు 100% కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవాలతో చెప్తున్నారు. వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వీటి గురించి చెప్తారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇక మన కష్టాలను మనమే తొలగించుకుందాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, నాన్ లివింగ్ అంటే వస్తువుల్లో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉందో అటువంటి వస్తువులు ఎక్కువగా 100% మనకి నెగిటివ్ అనేది కనబడుతుంది. చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అవి ఎటువంటి ఫలితాన్ని తెస్తుందో తెలుసుకుందాం. మొట్టమొదటిది బట్టలు. అవి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవైపోయినవి, అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనం యూస్ అవుతుందిలే, లేదంటే ఎక్కడో ఒక చోట మనకి పనికొస్తుందిలే, ఎవరికో ఒకరికి ఇవ్వడానికి యూస్ అవుతుందిలే అని చెప్పేసి చినిగిపోయిన బట్టలు, కలర్ షేడ్ అయిన పోయిన బట్టలు, ఈ విధంగా వాడని బట్టలు ఉంటే వాటన్నింటినీ కలిపి ఒక మూట కట్టేసి పెడుతూ ఉంటారు. అలా అస్సలంటే అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కొట్టేసినట్లు వాళ్ళు అవుతారు. సో పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వీలైతే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదా లేదు అనుకుంటే వాటిని వేరొక చోట దహనం చేసేయండి. పాత బట్టల మూట అసలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు, లేదంటే కాస్త ఈ మధ్య చాలామంది ఎక్కువగా విగ్రహాలు లాంటివి బయటికి మనకి కృష్ణుడి బొమ్మ, వేరే దేవుడి బొమ్మలు ఇటువంటివి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వస్తూ ఉంటారు. అలా తెచ్చిపెట్టుకున్న తర్వాత పొరపాటున చేజారి ఒక చోట కాస్త చిట్లినా సరే వాళ్ళు మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అనేసి చెప్పేసి అలా ఉంచేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట నుంచి విరిగిన, క్రాక్ వచ్చిన అటువంటి వస్తువుల్ని అసలు ఇంట్లో ఉంచరాదు. ఈ విధంగా మీరు డబ్బుకు సంబంధించిన ఇలా చేస్తే ఎంతో నష్టం అనేది జరుగుతుంది. ఇక ఎటువంటి పటాలను కానీ విగ్రహాలను కానీ విరిగిపోయిన ఉంటే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసేయండి. ఇక చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒకేలాంటి పటాలు 4-5 రకాలు తెచ్చుకొని పెట్టేసుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. అలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వస్తువు, చాలామంది మిద్దె పైన ఎక్కువగా వాడని వస్తువులు
విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే ఎటువంటి వస్తువులైనా సరే వాటన్నింటినీ ఎప్పుడో ఒకప్పుడు మనకి అవసరం లేదు అని చెప్పి సర్లే తర్వాత చూసుకోవచ్చులని చాలామంది టెర్రస్ మీద, ఇంటి పైకప్పు మీద అలా పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు అలా చేస్తే మాత్రం చాలా ఫైనాన్షియల్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంది. ఇక ఇంటిపైన ఇలాంటి వస్తువులు పెడితే మాత్రం పితృదోషాలు కూడా తగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక దీంతో పాటు నెక్స్ట్ చాలామంది చేసేది ఏంటంటే, ఎక్కడికైనా తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళి వచ్చారు, వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ, మెడలో కట్టుకున్న తాయెత్తులు కానీ, లేదా ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఇటువంటివన్నీ దేవుడి గదిలో పెట్టడము, తర్వాత వేసుకొని అలా పిల్లలకి వేసింది లేదు ఊడిపోతే పెడదాంలే అని చెప్పేసి వాటిని తీసుకువచ్చి స్టోర్ చేస్తూ ఉంటారు. ఇటువంటివి అసలు ఇంట్లో ఉంచరాదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ప్రత్యేకంగా అవి పనిచేస్తాయి. మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం, ఎవరో ఇచ్చారు కదా, దేవస్థానం నుంచి తీసుకొచ్చారు కదా అనేసి వేసుకోవడం, ఇటువంటి పనులు అసలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా నెగిటివిటీ అనేది మీరు చూస్తూ ఉంటారు. ఇక చాలామంది చేసే పని ఏంటంటే, విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, మీరు వాడుతున్న ఇంట్లో కానీ విరిగిపోయిన గిన్నెలు, గ్లాసులు కానీ, తినేవి, వండుకునేవి ఇలా చాలా ఎక్కువగా వాస్తుకు సంబంధించిన దోషాలు కలిగిస్తాయి. ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు. ఇక ముఖ్యంగా గ్లాసుకు సంబంధించిన గ్లాస్ ఐటమ్స్ ఏవైనా ఉంటే పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు. తక్షణమే తీసి బయటపడేసేయాలి. ఇక చాలామంది చేసేది ఏంటంటే, ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్ కానీ ఇల్లు అందంగా ఉండటం కోసమని చెప్పేసి తాజ్మహల్ ఫొటోసు, పడవలు నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన జంతువుల ఫొటోసు, అలాగే ముళ్ళకు సంబంధించినటువంటి ఫొటోస్ పెడుతూ ఉంటారు. వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో మీరు పెట్టుకోవద్దు. తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకి చిహ్నం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ దాన్ని లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచరాదు. అవి ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అన్నమాట. సో అటువంటి వాటి మీద అటువంటి వస్తువులను ఒకరికి ఇవ్వరాదు, ఇంట్లోకి తెచ్చుకోరాదు, ఇంట్లో పెట్టుకోకూడదు. ఇక మునిగిపోతున్న వాడలో ఉన్న పడవలు ఇటువంటివి పెట్టరాదు. జంతువులకు సంబంధించిన ఫోటోలు ఇంట్లో అసలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మీ మెంటాలిటీ డిస్టర్బ్ అనేది కలుగుతుంది. ఎప్పుడూ కూడా మనసుకి శాంతి అనేది ఉండదు, అశాంతికి గురవుతూ ఉంటారు. ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, అలమారాలో బట్టలు, నగలు, డబ్బులు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెడుతూ ఉంటారు. అటువంటి అలమార అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి దాంట్లో నివసించాలి అని చెప్పేసి కోరుకునే స్థలం. అటువంటి అలమారాలు ఎంత నీట్గా ఉంచుకోవాలో, చాలామంది బీరువాలు, అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. అసలు అలాంటివి యూజ్ చేయకూడదు. ఇక చాలామంది అలమార్లో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటికి తలుపులు వేయరు, ఓపెన్ చేసి పెట్టేస్తారు. అలా చేస్తే డబ్బు అనేది నీళ్ళు ఏ విధంగా అయితే మనకి చేతిలో నుంచి జారిపోతాయో ఆ విధంగా ఖర్చు అనేది డబ్బు ఖర్చు అయిపోతుంది. అలా అస్సలు చేయకూడదు. ఇక ఇంట్లో ఎప్పుడూ కూడా
విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ ఇలాంటివి అసలు ఉండకూడదు. అలా ఉండటం వలన ఎప్పుడూ కూడా మీరు ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే వాటిని మార్చేసుకోవాలి. ఆగిపోయిన గడియారాలు వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారాలు అంటే ఇలా సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇటువంటివన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. నెగిటివిటీ చిన్నగా తగ్గిపోతుంది. సో చూశారు కదండి, ఎటువంటి వస్తువుల వల్ల మనకి ఎలాంటి ఫలితం అనేది కలుగుతుంది. సో మీ ఇంట్లో కూడా ఇటువంటివి ఉంటే తక్షణమే తీసేయండి. మీ అదృష్టాన్ని మీరు ఆహ్వానించండి. మీ దరిద్రాన్ని మీరే ఇంటి నుండి బయటకు గెంటేయండి. చూశారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోషి మాతను కామెంట్ చేయడం మర్చిపోకండి.